దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ అందరూ బాగున్నారా? సో ఈ వీడియోని చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో మన తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనకి కలుగునుగాక. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం అన్ని విషయములలో వర్ధిల్లుదుముగాక. దేవుడు మనల్ని మన కుటుంబాలని సకల సమృద్ధితో నింపునుగాక. ఆమేన్. ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఈ రెండు పనులు చేసిన వారి జీవితంలో దేవుడు అనుదినం పనిచేస్తూ ఉంటాడు. దేవుడు ఎవరి కుటుంబంలో పనిచేస్తుంటాడో వారి కుటుంబంలో దేవుడికి విరోధంగా పనిచేసే ఏ శక్తులు పని చేయవు. కాబట్టి ఈ రెండు పనులు మాత్రం ఎప్పటికీ మరిచిపోకూడదు. ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నా జీవితంలో సిలువను గూర్చి నేను నేర్చుకున్నటువంటి ఒక 10 సత్యములు గూర్చి ఈరోజు నేను చెప్పాలని ప్రేరేపించబడ్డాను. సిలువ నాకు నేర్పిన పాఠం. ఈరోజు ఆ సిలువ మీకు కూడా కొన్ని పాఠాలు నేర్పుద్దని నేను తలస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సిలువ సత్యం కనుక నాకు తెలియకపోతే నేను బ్రతికుండేవాడిని కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆత్మహత్య చేసుకొని ఈ పాటికి నేను ఎప్పుడు చనిపోయేవాడిని. అది జరగలేదు అని అంటే ఈ సిలువే నన్ను బ్రతికించింది. హల్లెలూయా. పెంక మీద ఒక పక్క మాడిపోతున్నటువంటి ఒక రొట్టెని అలా వచ్చి తిప్పి వేస్తే ఎలా ఉంటుందో అలాగే లోకంలో మాడిపోతూ మగ్గిపోతూ ఉన్నటువంటి నన్ను దేవుడు ఆ రొట్టెని తిప్పినట్టుగా నన్ను తిప్పి నా బ్రతుకును మార్చేసింది. సిలువ నా చరిత్రను మార్చింది. సిలువ నా చూపులు మార్చింది. సిలువ నా నడకను మార్చింది. సిలువ నా చెడు అలవాట్లను మార్చేసింది. సిలువ ఈ లోకములో ఉన్న ఈ పనికిరాని పనులన్నిట్లో నుంచి నన్ను దూరం చేసింది. సిలువ యేసయ్యకి దగ్గర చేర్చింది. సిలువ నా పాపాలు క్షమించి నన్ను ఈ లోకములో ధన్యుడిగా మార్చింది. అటువంటి సిలువ నీ జీవితానికి ఏ పాఠం నేర్పింది? సిలువ ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠం ఏమైనా ఉందా? లేకపోతే ఈ 10 సత్యాలు నేను చెప్తూ ఉన్నప్పుడు నువ్వు నేర్చుకునేది ఉంటే నేర్చుకో. మొదటి సత్యం, దేవుని చిత్తమును నెరవేర్చటం నేర్చుకున్నా నేను. యోహాను సువార్త 4:34 దేవుని చిత్తమును నెరవేర్చటం నేర్చుకున్నాను. దేవుడి చిత్తమును తెలుసుకోవటం వేరు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చటం వేరు. యోహాను సువార్త 4:34 ఉన్న ఒక మాట చదువుకుందామా? యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు సిలువుకి అప్పగిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ సిలువుకి అప్పగించటానికి అన్ని విధాలుగా సిద్ధమైనప్పుడు అని చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి చిత్తమును నెరవేర్చటానికి ఆ తుద ముట్టించటం అంటే ఆయన చిత్తాన్ని తుద ముట్టించటమే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఇదే నా భోజనం అంటున్నాడు. ఈరోజు దేవుడి బిడ్డలముగా నాకు ఈ మాట, ఈ సిలువ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ మాట, ఆయన చిత్తమును నెరవేర్చటం చాలా ప్రాముఖ్యమని నేను నేర్చుకున్నాను. ఈరోజు చాలామంది దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటానికి ఇష్టపడినంతగా దేవుడి చిత్తాన్ని చేయటానికి ఇష్టపడట్లేదు. మమ్మల్ని అయితే చాలామంది ప్రేయర్ రిక్వెస్టులతో, లేకపోతే ఫోన్లు చేసి, లేకపోతే ఆ ఫేస్బుక్లో యూట్యూబ్లో మెసేజ్లు పెట్టి దేవుడికి మా పట్ల ఏం ఉద్దేశం ఏంటి అని చిత్తం ఏంటో అడుగుతారు వెంటబడి, కానీ దాన్ని నెరవేర్చరు. ఈరోజు నెరవేర్చని చిత్తాన్ని తెలుసుకొని ఎందుకు మనం? ఏమర్థమైందా మీకు? నెరవేర్చని చిత్తాన్ని తెలుసుకొని ఎందుకు? చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలా?
నెరవేర్చాలి. లూకాసు వార్త 22:42 దాంట్లో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఇక్కడ 42, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసెను. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ చిత్తము కాదు అయ్యా, నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే సిద్ధించాలి. ఇది సిలువలో మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం. సిలువ ధ్యానాలు చేసి 40 రోజులు ఏదో బాధపడిపోయి యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, తలలో ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసుకున్నాడు, చేతులకు మేకులు కొట్టుకున్నాడని 4 రోజులు బాధపడి 40 రోజులు బాధపడి మిగతా రోజులన్నీ ఆ సిలువను ఏమండి దూషణగా లేకపోతే మరల యేసుక్రీస్తు ప్రభుని నీ ప్రవర్తనతో నీ క్రియలతో మరలా సిలువ వేస్తూ బాధపెడుతూ ఉండటం కాదండి సిలువ ధ్యానం అంటే. సిలువ ధ్యానాలు ఎందుకు చేయాలి? సిలువ ఏమండి ఈ 40 రోజులు ఈ లెంట్ ఎందుకు పాటించాలి? ఈ లెంట్ డేస్ ఎందుకు పాటించాలి అని అంటే, ఆ సిలువలో దేవుడు ఏదైతే చేశాడో, లేకపోతే ఆ సిలువకు అప్పగించబడటానికి ఆయన ఏదైతే చేశాడో ఆ సత్యాన్ని ఎరిగి ఆ సత్యాన్ని మనం కూడా తెలుసుకొని ఆ సత్యాన్ని చేయటమే నిజమైన లెంటిని పాటించినట్టు, నువ్వు సిలువ ధ్యానాన్ని పాటించినట్టు. అప్పుడు సిలువకి విలువ ఉంటుంది, సిలువ నీ జీవితంలో విలువగా మారుతుంది. లేదంటే సిలువ అదొక ఏమండి అదొక అడ్డకర్ర నిలువు కర్రగానే ఉండిపోద్ది. సిలువ అంటే ఏంటి? ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర. ఒక అడ్డకర్ర నిలువు కర్ర అనుకున్నంత కాలము అది సిలువ నీ జీవితంలో విలువగా మారదు. అది నా బ్రతుకును మార్చింది, ఆ సిలువ వలనే నా చరిత్ర మారింది, నా పాపం కడగబడ్డది, నా మోహపు తలంపులు త్రుంచబడ్డాయి, నా పాపపు తలంపులు పోయాయి, నేను పవిత్రుడిగా మార్చబడ్డాను అని ఆ సిలువను గురించి ఎవరు అనుకుంటారో ఆ సిలువ విలువగా మారి నిన్ను ఒక బలమైన వ్యక్తిగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇది మొదటి సత్యం. రెండో సత్యం ఏంటంటే దేవునికి విధేయత చూపుట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 నేను తెలుసుకున్న రెండో సత్యం ఏంటంటే దేవుడికి విధేయత చూపాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 మీరు కనుక ఒకసారి చదువుకోండి. తర్వాత ఆయన మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. విధేయత చూపిన వాడై. విధేయతకి వ్యతిరేక పదము అవిధేయత, తెలుసు కదండి మీ అందరికీ. విధేయత చూపకపోతే మనం ఎన్ని చేసిన ఫలితం ఉండదు. చాలామంది విధేయత చూపుతారండి, అది ఎంత అంటే 50%, 60%, మిగతా పర్సెంట్ అంతా అవిధేయత. ఒక సంపూర్ణమైన విధేయతను పొందకుండా నేను 70%, 99% విధేయత చూపినా ఆ 1% నువ్వు చూపలేదు చూడు, అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతుంటావు. విధేయత ఎలా చూపాలి అని అంటే మనము దేవుడికి సంపూర్ణ విధేయత. యేసుక్రీస్తు ప్రభువట విధేయత కలవాడుగా ఉన్నాడు. ఆయన సిలువకు ఎక్కి విధేయత చూపాడు. అంటే సిలువ మనల్ని విధేయతలోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. విధేయత విజయములోకి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారికి విజయం ఉంటుంది, అవిధేయత కలిగిన వాడికి అపజయం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు దేవుడు మాటకు విధేయత చూపాలి, ఏమండి దేవుని వాక్యానికి విధేయత చూపాలి, దేవుని సన్నిధికి విధేయత చూపాలి. ఈ మూడిట్లో ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి జీవితంలో ఎప్పుడు విజయోత్సవంతో ఊరేగించబడతారు. పౌలు గారు అంటాడు, మీరు విజయోత్సవంతో ఊరేగించబడాలి అని రాస్తాడు. అది జరగాలంటే విధేయత చాలా అవసరమనండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దీనిని బట్టి ఏం జరిగింది? 2వ అధ్యాయం 11 విధేయత చూపటం వల్ల 11 ఒకసారి చదువుకుందామా? దీంట్లో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 11 ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయన ఎప్పుడైతే విధేయత చూపాడో ఆయనని దేవుడు ఏం చేసినాడనంటే అన్ని నామముల కన్నా పైనామముగా మార్చాడు. ఎవరైతే సిలువకు విధేయత చూపుతారో, సిలువకు విధేయత చూపి వెళ్తూ ఉంటారో, నీ బంధువుల కంటే, నీ యొక్క చుట్టుపక్కల వారి అందరికంటే నీ పేరు చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విధేయత అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మూడవది, దేవుడిచ్చిన కర్తవ్యం, బాధ్యతను నెరవేర్చటం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన కర్తవ్యం లేక బాధ్యత నెరవేర్చటం నేర్చుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 17 in verse 4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, బాగా వినండి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. హల్లెలూయా. దేవుడు యొక్క జీవితము నీకు నాకు నేర్పేది ఏంటో తెలుసా? ఆయనట చేయుటకు ఆయన చేతికి ఇచ్చిన పనినట సంపూర్ణంగా చేశాడట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా పని లేని వాళ్ళు ఉన్నారా? చెప్పండి, స్పెషల్ క్లాస్ తీసుకుంటా మీకు. పని లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికి ఏదో పని ఉంది కదండి, ఉందా లేదా? ఎస్ఆర్ నో? ఉంది కదా. పని ఉంటుంది ప్రతి ఒక్కరినంట. దేవుడు పని కోసం పంపాడట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, క్లియర్గా చెప్తుంది ఇక్కడ. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాడు. ప్రతి వస్తువు కూడా ఒక పని కోసం నియమిస్తాడు దేవుడు. వస్తువునే ఒక పని కోసం నియమిస్తే మరి ఆయన మనుషుల్ని మరెంత పని కోసం నియమిస్తాడు? ఆ కర్తవ్యాన్ని మర్చిపోతాం, ఆ బాధ్యతని మర్చిపోతాం. ఒక్కోసారి అసలు ఎందుకు భూమి మీద పంపబడ్డావో మర్చిపోతావు, అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో మర్చిపోతావు, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో మర్చిపోతావు. ఇంతమంది జనాలలో హైదరాబాదులో 2 కోట్ల మంది ప్రజలు నివసిస్తుంటే మరి అందులో నిన్ను దేవుడే ఎందుకు ఎన్నుకున్నాడు అన్నది నువ్వు ఎప్పుడు గమనించుకోవాలి. అది ప్రతిరోజు ప్రభువా నన్ను ఎందుకు ఎన్నుకున్నావయ్యా, ప్రభువా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా, మా వాళ్ళంతా ఇంకా లోకంలో ఉన్నారు కదా, మరి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావని నువ్వు తెలిస్తే ఆ కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నట్టు, ఈ మాట గుర్తు చేసుకున్న ప్రతిసారి నీ బాధ్యత అనేది ఒకటి ఉంది. ఏమ్మా మన బాధ్యత ఏంటంటే మన ఇంటి పని చేసుకొని, మన ఇల్లు గడుపుకొని, మన ఇంటి పని చేసుకొని, లేకపోతే ఇంటి రెంట్ కట్టుకొని, పిల్లల ఫీజులు కట్టి, ఇదే కాదు బాధ్యత, ఇంకో అదనపు బాధ్యత కూడా ఉంది మనకి. దేవుడు పని చేయటం కూడా ఒక బాధ్యత. దేవుడు పని చేసే బాధ్యత ఈ భూమి మీద ప్రతి దేవుడి బిడ్డకి ఉంది. ఆ బాధ్యతని చాలామంది మర్చిపోతారు అంతే. అని నేను ఎందుకు చేయాలనుకుంటారు తప్ప, బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తారనంటే నేను ఏదో దానికి పనికి రావాలా, దేవుడికి ఏదో ఒక విషయంలో నేను పనికి రావాలా, చదువు లేదా పరిచర్యకు పనికి రావాలా, చదవచ్చా, ఏదన్నా వాక్యాలు చదవటానికో, ఇంకా సోయిన్సో ఇంకేదన్నా ఎవరినన్నా దేవులకు నడిపించటానికో, సువార్త ప్రకటించటానికో నేను ఉపయోగపడాలి. కర్తవ్యాన్ని, బాధ్యత ఈ సిలువ నేర్పిస్తుందండి. ఆయన ఎంత కర్తవ్యం అంటే ఆయన చెప్తున్నాడు ఎందుకు పంపాడు. ఆ పని ఏం పని? అది సిలువ వేయబడే పని, సిలువ వేయబడే పని. ఆయన నాకు ఇచ్చిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చానంటే దాని అర్థం ఏంటమ్మా? యేసయ్య సిలువలో 6-7 మాటలు పలుకుతాడు కదా. 7 మాటల్లో 6వ మాట ఏంటి? ఎందుకు గుర్తుంటే మనకి 7 ఆశీర్వాదాలు చెప్పు, అవి గుర్తుంటాయి. సమాప్తమైనది అంటాడు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడేకే మళ్ళీ 7 మాటలు, ఇక తర్వాత మనకు ఉండవు. సమాప్తమైందంటే మొత్తం అయిపోయింది, నెరవేర్చేసానని అర్థం. అలాగ దేవుడు సిలువలో నెరవేర్చాడు. ఈ సిలువ నాకు నేర్పిన పాఠం ఈరోజు నీకు నేర్పే పాఠం. సిలువలో ఆయన బాధ్యతను, కర్తవ్యాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. నీ కర్తవ్యం, నీ బాధ్యత కూడా అదే.
ఆ సిలువలో నీ బాధ్యత తెలియాలి. ఆ సిలువ ధ్యానాల్లో నీ బాధ్యత గుర్తు చేసుకోవాలి. దేవా, ఈ సిలువ ద్వారా నన్నేం చేయమంటావు అని నువ్వు అడిగి దేవుడికి ఉపయోగమైన పనిముట్టుగా నువ్వు మారాలి. దాని ద్వారా తండ్రికి ఏం జరుగుద్దంటే మహిమ కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 4th వన్, యేసయ్య త్యాగం. సిలువలో నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే త్యాగం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదివితే, 6-7 ఇందాక 8 చదువుకున్నాం, 6-7 కానీ చదివితే ఏమండి, మనిషిని ఆయన దేవుని స్వరూపము కలిగిన బాగా ఉండండి, దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఎంచుకొనలేదంట. ఏం ఎంచుకోలేదు చూడండి ఆయన. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. హల్లెలూయా. ఆ 6వ వచనంలో మనకి మాట దొరికింది. త్యాగం అది ఎవరు వదులుకుంటారండి? ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటూ, నువ్వు ఒక పెద్ద బిల్డింగ్లో ఉంటూ ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలను అమర్చుకున్నావు, ప్రతి సదుపాయాలని సెట్ చేసుకున్నావు ఇంట్లో. నిన్ను పోయి ఒక నెల రోజులు ఒక పూరి గుడిసెలో ఉండమంటే ఈ ఇల్లు వదిలిపెట్టేసి, అమ్మా నువ్వు ఒక నెల రోజులు అదిగో దూరాన ఉన్నటువంటి అదిగో ఒక చిన్న పాకుందో చూడు, అక్కడ నువ్వు ఒక నెల రోజులు ఉండాలి అన్నారనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుందండి? వెళ్ళగలుగుతామా మనం? వెళ్ళలేము. అన్నీ ఉన్నాయి కదా మనకాడ, సదుపాయాలన్నీ ఉన్నా. అదే వైరాగ్యం అంటారు దాన్ని. వైరాగ్యానికి అర్థం ఏంటంటే మనకు అన్ని సదుపాయాలు ఉన్నా లేనట్టుగా జీవించటమే వైరాగ్యం అంటే. తినటానికి అన్నీ ఉండొచ్చు, మన ఇంట్లో అనుభవించడానికి అన్నీ ఉండొచ్చు, కానీ అవి లేనట్టుగానే బ్రతుకుతూ ఉన్న వారిని ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా వైరాగ్యం కలిగిన వారు అంటారు. హల్లెలూయా. ఆ వైరాగ్యం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఇంకా ఉందని చెప్పి ఎగిసిపడరు, చాలా జాగ్రత్తగా వాళ్ళ జీవితం నడిపించుకుంటూ ఉంటారు. ఆ త్యాగము మనకు అర్థమవ్వాలి. సిలువ దగ్గరికి రాగానే ఆయన త్యాగం అర్థం కావాలి. నిజ జీవితంలో నీవు నేను కూడా కొంచెమన్నా త్యాగంగా బ్రతకాలండి. మనల్ని మన జీవితం అంతా అందరిని వదిలిపెట్టమనలేదు. నువ్వు నువ్వు అన్నీ విడిచేసి నన్ను వెంబడించని కూడా చెప్పట్లేదు దేవుడు. మనకి పెద్ద పెద్ద నిబంధనలు, ఆజ్ఞలు ఏం పెట్టలేదు, కండిషన్లు ఏం పెట్టలేదు. చాలా సింపుల్ కండిషన్స్ పెట్టాడు దేవుడు. షరతులు చాలా చిన్నగా పెట్టాడు. ఆ షరతుల వెనక ఆశీర్వాదాన్ని చాలా పెద్దగా పెట్టాడు. ఆ చిన్న షరతును మనం పాటించగలిగితే, ఆ త్యాగములో కొంచెం త్యాగమైన ఈ లోకం మనం చూపగలిగితే, దేవుడి కొరకు చిన్న చిన్న త్యాగాలు మనం చేయమండి. దేవుడి కొరకు ఆ త్యాగపూరితమైన భక్తి లేదు చాలామందిలో. నేను మినిస్ట్రీ కొరకు ఏం పేరు పెట్టాలన్నప్పుడు నన్ను సిలువ దర్శించింది. ఆ దినాల్లో 40 రోజులు ఫాస్టింగ్లో ఉండి మినిస్ట్రీ పేరు ఎత్తుకుతున్నప్పటికి మినిస్టర్ స్టార్ట్ కాల, ఆదివారపు ఆరాధనే స్టార్ట్ కాల. జస్ట్ చేయబోయే పరిచర్య కొరకు ఒక పేరు కావాలయ్యా నాకు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 40 days అయిపోయింది. ఫుల్ ఫాస్టింగ్ ఉన్నా నేను. అప్పుడు ఎలా ఉండేవాడిని తెలుసా? 40 రోజులు ఓన్లీ వాటర్ అంతే, అలా ఉండిపోయేవాడిని. ఎంత అప్పుడు బాగా మంచి బలంగా ఉండేవాడిని కదా. ఇప్పుడు చేయంగా కొంచెం ఉండలేకపోతున్నాను. అప్పుడు చాలా 40 రోజులు ఎట్టంటే ఓన్లీ ఇంకా వాటరే, అది కూడా లిమిటెడ్ వాటర్. 2 లీటర్సే తాగేవాళ్ళి రోజుకి. వాటర్ కూడా లిమిట్గా తాగాలి. ఇష్టానుసారంగా దొరికిన బాటిల్ తాగటం కాదు, కంట్రోల్గా పెట్టుకునేవాడిని. అందుకే గుర్రం కూడా అరణ్యంలో పడి, ఆ అడవిల్లో పడి ఆ బాటిల్ని తీసుకొని అక్కడ ఎండకి మగ్గిపోతే, ఈ సమ్మర్లో కట్టి భయంకరమైన ఎండల్లో అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళమి. ఆ ప్రార్థన చేసి 40 రోజులు ముగిస్తాం అనంగా ఏం పేరు పెట్టాలన్నప్పుడు ప్రభు ఆ సిలువను నాకు డైరెక్ట్గా ప్రత్యక్షం అయ్యింది నాకు ఆ రోజు. హల్లెలూయా. సిలువను నాకు చూపించాడు. మొదటగా నాకు దేవుడు స్వరముతో మాట్లాడాడు. ఫస్ట్ నాకు దేవుడు ప్రత్యక్షత, సిలువు ప్రత్యక్షత. అందుకే ఆ సిలువలో నుంచి పుట్టుకొని వచ్చింది కలవరి త్యాగ మినిస్ట్రీస్ అని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సిలువ త్యాగమే అది మినిస్ట్రీకి పేరుగా మలిచేశాడు దేవుడు. అప్పుడు దేవుడు ఒక మిర్రర్ మీద ఆయన ఒక వేలుతో రాశాడు త్యాగమని దానికి యాడ్ చేసి, కలవరి త్యాగమని యాడ్ చేసి ఆ మినిస్ట్రీని నామకరణం 2013
3వ తేదీ 3వ నెల 13వ సంవత్సరం, అంటే అన్ని 3 వచ్చేలాగా నాకు కరెక్ట్గా డేటు రాసుకున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా తేదీ 3, నెల 3, ఇటు సంవత్సరం చూస్తే చివరన 3, అన్ని 3 వచ్చేటట్టుగా కలవరి తెగ మినిస్ట్రీస్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మెల్లమెల్లగా సండే పరిచర్య ప్రారంభించబడింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పటికే మేము త్యాగపూరితంగా దేవుడి కోసం బతుకుతున్నాం. ఇల్లుంది, వదిలిపెట్టేశాం. మనకేదో ఈ ఇంట్లో చేస్తే నచ్చట్లా. ఇంట్లో ఇద్దరం ప్రార్థన చేసుకోవచ్చు, నేను పాస్టమ్మ గారు, ఎవరు ఆపేవాళ్ళు ఏమంటారు. మేము ఇద్దరమే ప్రేర్ చేసుకుంటా ఉంటే ఎవరు వచ్చి ఏమంటారు. ఇప్పుడు ఒకరు మారకపోతే ఒకరికి ఇబ్బంది, కానీ ఇద్దరమే దేవుడి కోసం బతకాలనుకున్నప్పుడు ఇంక కష్టం ఏముంటుంది. ఇక దేని స్తోత్రం. అలాంటప్పుడు మాకెందుకు తృప్తినిచ్చేది కాదు, ఎక్కడికో పోవాలి. అప్పుడు ఏమీ లేవు. కానీ మొన్న వెళ్ళాను, మన గుర్తుల కోసం ఒక సంవత్సరం మొన్న వెళ్ళి 1 నెల రోజులు మళ్ళా గడిపొచ్చాను నేను అక్కడ. ఎందుకు నాకు అది పోలా. లాస్ట్ ఇయర్ 1 నెల రోజులు మరలా గడిపొచ్చాను నేను జనవరి అంతా. సహోదరుడు పీటర్ను కూడా పెట్టుకున్నాను, ఇద్దరిని. పొద్దునే 10కి పోయేవాళ్ళమి, మళ్ళీ 6 గంటలకు వచ్చేవాళ్ళు. నాకు మళ్ళీ ఆ పాత్రలు గుర్తొచ్చినాయి. ఇప్పుడు అదంతా తోటలు అయిపోయినాయి, అక్కడ మొత్తం జామ తోటలు అయిపోయినాయి. ఏది కావాలంటే అది కోసుకొని తింటూ హాయిగా ప్రార్థన చేసుకుని వచ్చాం. మొన్న గట్టిగా చప్పలు కొట్టి దేవునికి మహిమపరుద్దాం. హల్లెలూయా. అప్పుడు ఏమీ లేవు. సో ఇదంతా ఎందుకంటే త్యాగం, అప్పటికి త్యాగం ప్రారంభించబడింది కనుక దేవుడు కరెక్ట్గా త్యాగం అని పేరు ఇచ్చాడు. కాబట్టి మనలో కొంచెం త్యాగం కనపడాలండి. త్యాగం కనపడకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమైపోతుంది. కాబట్టి 4వది, సిలువ ద్వారా నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, త్యాగపూరితంగా ఈ లోకంలో బతకాలి. దేవుడి కొరకు నాకు ఇష్టమైనవన్నీ దేవుడి కొరకు త్యాగం చేసి అవన్నిటిని చంపుకొని దేవుడికి ఇష్టమైనవి మాత్రమే నేను చేయాలని ఆ రోజు నేను డిసైడ్ అయ్యి నేను ముందుకు సాగిపోతా ఉన్నాను. హల్లెలూయా. 5వ విషయాన్ని, సిలువ సహనం నేర్పుతుంది. సిలువ ఏం నేర్పుద్ది అంటే సహనం నేర్పుద్దండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 23 దాకా మీరు చదివితే సహనం నేర్పుద్ది సిలువ. అదంతా మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. సహనము లేని వారికి సిలువ దగ్గరికి వస్తే ఎంత సహనంగా ఉండాలో సిలువ చెప్పుద్ది. హల్లెలూయా. యేసయ్య సహనాన్ని పాటించాడా లేడా? రాళ్లతో కొడుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ఏమండి ఏం చేస్తున్నా అలాగే సహనంతోనే ఉన్నాడు. సహనం అంట సకల గుణాలకి తల్లి అంట. సహనం ఎవరిలో ఉంటుందో ఆ సహనం అనేది అన్ని గుణాలకి తల్లి అయిపోయి అందరిని పిలుచుకుంటుందట. ఒక తల్లి ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఏదైనా పిల్లలందరినీ ఇంటికి పిలుచుకున్నట్టుగా సహనం అట నూరా అంటూ ఉంటుందట. మీకు ఒక సామెత తెలుసా? షుగర్ అట అన్ని వ్యాధులకు తల్లి అట. దేవునికి స్తోత్రం. షుగర్ ఉన్న వాళ్ళకట అన్నీ పిలుస్తుంటుందట. షుగర్ రా నూరా అంటూ ఉంటుందట. వాళ్ళకి ఒక రోగం పోతే అలాగా మన జీవితంలో సహనం ఉంటే అన్నిటిని తీసుకొచ్చి ఒక తల్లి పాత్ర పోషిస్తుంది సహనం. దేవుడి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహించకపోతే నువ్వు ఈ లోకంలో బతకలేవు. సహనం ఉండాలి. మనిషికి ఏముండాలి? అసలు ఇక్కడ ఒక మాట ఉంటుందండి 23వ వచనంలో. 23వ వచనం చదువుదామా? 21 నుంచి 23 దాకా చదవండి సిస్టర్. ఈ మాటలు బాగుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదండి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏది చదువుతున్నారు సిస్టర్ మీరు? పేతురు మొదటి పత్రికేనా? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 23. అక్కడ ఒక మాట ఉంటుంది, దుఃఖం సహించినడలా అది నీకు మేలనే మాట ఉంటుంది కదా. ఎన్నో వచనం అది. అందుకే మీరు పిలువబడితేరని ఒక మాట ఉంటుంది చూడండి సిస్టర్. అక్కడ లేదా మాట? పేతురు మొదటి పత్రికలో లేదా?
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. ఆ, 19 చదివితే బాగుంది. 20లో చదువుదాం. 19, 20 చదువుదాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అలో, దుఃఖాన్ని సహిస్తేనట హితం అంటే మేలవుతుందట వాళ్ళకి. దుఃఖాన్ని సహించిన వాడు, శ్రమను సహించిన వాడు, బాధలు సహించిన వాడు, దేవుని కొరకు అనేకమైన నిందలు సహించిన వాడికి అవన్నీ మేలవుతాయంట. సరే గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల, అదిగో దెబ్బలు తినినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటే మనకి అనేక దెబ్బలు, అవి మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. దేవుని స్తోత్రం. మనం తప్పు చేసి ఏమండి బాధపడటం వల్ల అది దేవుడికి మేలు, దేవుడు మనకి మేలుకరంగా మార్చడు. ఎందుకు? నువ్వు తప్పు చేసావు గనుక బాధపడుతున్నావు. నువ్వే తప్పు చేయకుండా ఒకవేళ అనేకులు నిన్ను దుఃఖములోకి, అనేక బాధల్లోకి నేను కానీ తీసుకెళ్లారు అనుకో, అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమను దేవుడు మేలుకరంగా మార్చేస్తాడు. అది అర్థం. అక్కడ ఉంటుంది అసలైన మాట. అది దేవుడికి హితమగును, ఇందుకు మీరు పిలవబడితిరి. ఈ మాట కోసం చదివించి ఇదంతా. ఇందుకు మీరు, మనం ఎందుకు పిలువబడ్డాము అందరూ చెప్పండి, అర్థమైన వాళ్ళు. మనం ఎందుకు పిలువబడ్డామో చెప్పండి అమ్మా. అది సహనం ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. భలే ఉందా మీకు? దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత ఉందా? అంతుందా? దేవునికి స్తోత్రం. సహనము కలిగి ఉండటానికి పిలవబడ్డామంట వాక్యం చెబుతుంది. దేనికి స్తోత్రం. కాబట్టి సిలువ మనకి ఏమి నేర్పిందంటే, నాకేమి నేర్పిందంటే సహనాన్ని నేర్పింది. ఒకప్పుడు నాలో ఉండే కోపాన్ని మీరు చూసి కానీ ఉంటే వామ్మో అనేవాళ్ళు. దేవుడి కోసం మొత్తం ఇచ్చేసిన నేను దాన్ని. మా అక్క వాళ్ళని అడగండి, చెప్తారు నా కోపాన్ని. దేనికి స్తోత్రం. అంటే అంతగా వాళ్ళని పాపం కొట్టేవాడిని నేను. నలుగురు అక్కలు ఉండేవాళ్ళు, చిన్న తమ్ముడు అని చెప్పి నేను చాలా బాగా చూసుకునేవాళ్ళు కదా. ఇక నేను వాళ్ళని రోడ్ల మీద తిప్పించి మళ్ళీ కొట్టేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే కోపం అంతగా ఉండేది నాలో. దేవుడు సిలువ ఎప్పుడైతే నాకు దర్శనమిచ్చిందో ఒక్కసారిగా కోపం ఎటుపోయిందో తెలియదు, మొత్తం ఓర్పు సహనంతో దేవుడు నింపేశాడండి. హల్లెలూయా. ఇంకా నేను పూర్తి సహనము ఓర్పులో ఉన్నానని కాదు, కానీ ఇంకా నేను అవ్వాలి. సంపూర్ణ సహనముకు మనం రావాలి. ఆ సంపూర్ణ సహనంకి వచ్చే వరకు మనము సిలువని మాత్రమే చూస్తూ ఉండాలి. హల్లెలూయా. 6th one, యేసయ్య తగ్గింపు. సిలువలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే తగ్గింపు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, ఆయన విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు ఉన్న చోట ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయండి. చాలామంది తగ్గించుకోవటం అంతా ఇంట్రెస్ట్ చూపరు. తగ్గించుకో అనే సందేశాలు బాగా వింటాం. మనకు బాగా తెలుసు ఎవడు తగ్గించబడతాడో వాడు హెచ్చించబడతాడని. కానీ ఆ టైంకి వచ్చేసరికి మనం తగ్గింపు జీవితాన్ని జీవించలేం. సిలువలో ఎవరైతే లీనమైపోయి, సిలువ ధ్యానాన్ని ఎవరైతే ప్రాణం పెట్టి, అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్గా సిలువ ధ్యానాలు చేస్తారో వారి జీవితం ఖచ్చితంగా తగ్గింపు జీవితంగా మారిపోద్ది. సిలువ ధ్యానాల ద్వారా నువ్వు తగ్గించబడాలి, అంటే తగ్గింపు జీవితంలోకి నువ్వు రావాలి. అప్పుడే దేవునిని హెచ్చించటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. 7th one, సిలువలో నేను నేర్చుకున్నది ఏంటంటే 7వది క్షమించే స్వభావాన్ని నేర్చుకున్నా. మీ అందరికీ తెలుసు కదండి, సిలువలో యేసయ్య పలికిన మొదటి మాట ఏమిటి? తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరు వెరుగురు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23:24 దీని రిఫరెన్స్. ఏమండి, ఒక పక్క కొడుతుంటే క్షమించమని అడుగుతూ ఉన్నాడు. సిలువ మనకి నేర్పే పాఠం ఏమిటి? 7వ పాఠం క్షమించమని నేర్పుతుంది. ఈరోజు క్షమిస్తున్నామండి మనం. అమ్మా, ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, నువ్వు క్షమించకుండా నువ్వు ఎంత భక్తి చేసినా సరే, అది మధ్యాహ్నం చెప్పాను నేను, మధ్యాహ్నం ఉన్న వాళ్ళకి అర్థమైంది. క్షమించకుండా ఎంత చేసినా సరే అది నీ జీవితానికి ఫలవర్తంగా మారదు. క్షమించే మనసు ఉండాలి. కోపము కోపం మనలోకి వచ్చినా, బాధ మనకు వచ్చినా, మరలను ఒంటరిగా వెళ్ళినప్పుడు వెంటనే క్షమించమని అడుగు. మనము ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో, మనం ఇతరులను క్షమించినట్లుగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. మన ఆలోచన ఏముంటుందంటే, దేవుడేమో మనం క్షమించాలి, మనం మాత్రం ఇతరుల్ని క్షమించం. పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా, మేము ఇతరులు తప్పిదం చేసిన ఎడలా మేము ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, 1, 2, 10 సార్లు చెప్తారు అనుకున్నాడు. యేసయ్య ఒక పెద్ద లిస్టే చెప్పాడు. 77 సార్లు. 70 × 7 సార్లు. 70 × 7, 70 × 7, 70 × 7 పెట్టి 70 సార్లు రాయండి. తర్వాత క్యాలిక్యులేషన్ చేసి ఎంత వచ్చిందో నాకు చెప్పండి రేపు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రేపు మీకు పరీక్ష మీ అందరికీ ఆ సంఖ్య ఎంత వచ్చిందో నాకు చెప్పండి రేపు. అన్నిసార్లు మనం ఏం చేయాలంట? అది కదా, 10 సార్లకి ఇన్నిసార్లు క్షమించాలా పాస్టర్ గారు అంటారు. క్షమిస్తూనే ఉండాలి. క్షమించిన వాడి పట్ల జరిగే కార్యాలు వేరుగా ఉంటాయి. మన మనసు క్షమాపణ కోరదు, అంటే క్షమించమని చెప్పదు, వద్దు వాళ్ళని క్షమించొద్దు అంటది. కానీ మనం ఎప్పుడైతే దాన్నే పెట్టుకొని కానీ కూర్చుంటే మన దీవెనలు ఎన్నో ఆగిపోతాయి. అక్కడ క్షమాపణ మనము ఎప్పుడు క్షమించమని అడుగుతుండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 8వది, సిలువలో నేను నేర్చుకున్న పాఠం యేసయ్య ప్రేమ. సిలువలో నేను నేర్చుకున్న సత్యం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ. యోహాను సువార్త 13:1 ఉంటుందండి. అద్భుతమైన మాట ఉంటుందండి. దీనివల్లనే నేను ఈ మాట నన్ను చాలా మార్చేసింది. ఈ మాట ఇది నేను 3వ ప్రసంగం, నేను క్రీస్తుని నమ్మిన తర్వాత 3వ ప్రసంగంలో ఒక సేవకుడు ద్వారా విన్న ఈ మాట. ఈ వచనం చెబుతుండగానే గంట సేపు ఏడ్చిన నేను. ఇక నాకు దుఃఖం ఆగట్లా. చదువమ్మది 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను అనే మాట నన్ను ఎంతగా ఏడ్చేలా చేసిందంటే, అప్పుడు దాకా నేను తాత్కాలిక ప్రేమలు చూసిన, ఫ్రెండ్స్ ప్రేమ, ఇంకొకరు పక్కల ప్రేమ, ఇంట్లో వాళ్ళు ప్రేమలు చూశాను. నేను కటకటాలకి వెళ్ళిన తర్వాత, చెరసాల్లో ఆ జైలు గోడలోకి వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక నేను ఎవరిది ఏ ప్రేమ అనేది బాగా నాకు అర్థమైపోయింది. అప్పుడు వరకు నన్ను ప్రేమించిన వాళ్ళు ఇక నన్ను ఒక ఘోరంగా చూడటం ప్రారంభించారు. ఇటు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఎంత నేరం చేశాడేమో, ఎంత తప్పు చేశాడేమో అన్నట్టుగా చూస్తూ ప్రేమలో వాళ్ళ ప్రేమ ఎలాంటిదో నాకు అర్థమైపోతూ ఉంది. ఆ తర్వాత మెల్లగా దేవుని నమ్మిన తర్వాత నేను మందిరానికి వెళ్తున్నప్పుడు 3వ ప్రసంగం నేను దేవుడి సన్నిధిలో కూర్చున్న 3వ ప్రసంగంలో ఈ మాట వెళ్ళింది, అంతం వరకు యేసయ్య ప్రేమిస్తాడు అని. ఆ మాట నేను గట్టిగా పట్టుకున్నాను. ఈ ప్రేమలో నాకేమొద్దు, వీళ్ళు నన్ను ప్రేమించకపోయినా నాకేం పర్లేదు, అంతం వరకు ప్రేమించే యేసు నాకు ఉన్నాడు, దొరికాడని చెప్పి నేను ఆ రోజు నుంచి యేసయ్యకి నా జీవితాన్ని అప్పగించుకున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3వ రోజు ఆ కూడికి కూడా 3వ రోజు కూడికి ఎంటర్ అయ్యేటప్పుడు దాని ముందే ఒక పాన్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక సిగరెట్ తీసుకొని తాగి, అక్కడ వాటర్ తీసుకొని తాగి లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మాట్లాడాడు దేవుడు ఈ మాటతో నన్ను దర్శించాడు. స్మోకింగ్ చేసి సిగరెట్ తాగి అప్పుడే లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రేమ నాకు వెల్లడైంది.
గంట సేపు ఏడిచిన తర్వాత అప్పుడే నా స్మోకింగ్ ఎటుపోయిందో తెలియదు, నా ఆల్కహాల్ నేను తాగటం ఎటుపోయిందో తెలియదు. అన్ని చెడు అలవాట్లు ఈ మాటతోనే పోయినాయండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేనిమై పరుద్దాం. అంతం వరకు ప్రేమించే దేవుడు ఈయన. అప్పుడు వరకు నాకు ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్లు ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమే శాశ్వత నిజమైన ప్రేమ అనుకునేవాడిని. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ ఎక్కడ నీకు అర్థమవుద్దంటే బాగా సిలువ దగ్గరే. అని ఎంత ప్రేమించాడనంటే ఎంత కొడుతున్నా సరే ఒక్క మాట పళ్ళు అనకుండా నీకోసం భరిస్తూనే ఉన్నాడు. నీకోసం భరించడానికి దానికి కారణం ఏంటంటే ఈ మాటే, నేను నిన్ను అంతం వరకు ప్రేమిస్తానన్న మాట. అంతం వరకు అంటే 4 దెబ్బలు కొట్టగానే నేను ఇంక లేదని. కొంతమంది ప్రేమికులు వస్తారు, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం, అమ్మాయి కోసం నేను చచ్చిపోతాను అంటాడు. ఆ పక్కనున్నవాడు పోలీసులు లాగి 4 వేగుతాడు, నాకొద్దు అంటాడు. అయిపోయింది ప్రేమ ఆడికి. 4 దెబ్బలు కొట్టగానే నాకొద్దు. యేసయ్య 4 దెబ్బలు కాదు 40 దెబ్బలు కొట్టినా నాకు ఆ ప్రేమే కావాలి, వారే నాకు కావాలంటూనే ఉన్నాడు యేసయ్య. అది కదా నిజమైన ప్రేమ, అది కదా రియాలిటీ అయిన ప్రేమ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సిలువ నాకు నేర్పిన ఒక సత్యం ఏమిటంటే నిజమైన ప్రేమను నేర్పింది నాకు. ఈరోజు నువ్వు నేర్చుకో నిజమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఎవరి ప్రేమల్లో పడకూడదు, ఎవరి ప్రేమను త్వరగా మచ్చర పడకూడదు. వీళ్ళు ఎంతగా నన్ను పలకరిస్తున్నారని వెంటనే మోసపోవద్దు. యేసయ్య ప్రేమలో మీరు ముందుకు సాగాలి. బైబిల్ చెప్తుంది యేసయ్య ప్రేమ మనలోకి వస్తే తప్ప మనం ఇతరులని ప్రేమించలేం. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు ఆత్మ ద్వారంట దేవుడు ప్రేమని మన హృదయంలో కుమ్మరిస్తాడంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను మనలో కుమ్మరిస్తాడో అప్పుడే ప్రేమించగలుగుతాం. లేకపోతే ఎవరిని ప్రేమించగలుగుతామండి? మన ఇంట్లో వాళ్ళని ప్రేమించటమే కష్టం మనకి. దారిని పోయే వాళ్ళందరినీ ప్రేమించుకుంటూ ఉంటే ఎట్లా ఉంటుంది? దేవుడు ఏం చెప్తాడంటే శత్రువుని ప్రేమించంటాడు. నిన్ను కొట్టినోడిని, నిన్ను తిట్టినోడిని. ఏంటండి బోధ? కొంచెం కఠినంగా ఉందా? కానీ కఠిన బోధే ఎప్పుడైనా, కొట్టే బోధే ఎప్పుడైనా మేలు చేస్తుంది. కొట్టే తండ్రి అంట ఆ కుమారుడికి మంచి బాటలు వేస్తాడట. కొట్టే తండ్రి. మీరు కూడా ఎప్పుడైనా ఉంటే ఈరోజు ఉన్నారేమో ఇక్కడ, రేపటి రోజున దేవుడు నిన్ను ఈ సంఘం నుంచి ఆ సంఘాన్ని షిఫ్ట్ చేయొచ్చు, ఎక్కడికైనా మార్చవచ్చు. ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ. నేను అందుకే ఈ విశ్వాసం నాకు శాశ్వతం నేను ఎప్పుడు అనుకోను. ఇదిగో ఈ సంఘం నాకు శాశ్వతం నేను ఎప్పుడు అనుకోను. మార్పులు చేర్పులు అనే సంఘంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా కాపాడి వాళ్ళకి మంచి ఉపదేశం చెప్పి ప్రభువుకు దగ్గర చేయటమే మా పని. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ గద్దించే బోధ దగ్గర మాత్రం నువ్వు ఎప్పుడు కూడా సనగద్దు. ఎక్కడైతే బెత్తం వాడతారో, పాస్టర్ గారు బెత్తం వాడతాడో, నిన్ను గద్దిస్తాడో, అక్కడ నువ్వు నిలబడితే ఆ బెత్తము దెబ్బలే రేపు నిన్ను ఉన్నత పొజిషన్కి తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం. సిలువ నాకు నేర్పిన సత్యం ప్రేమ కలిగి ఉండుడి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 14:1 మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ విషయం, నా జీవితంలో నేను కూడా ఎప్పుడు కూడా ఎవరినైనా కూడా ప్రేమతో గద్దిస్తాను, కానీ నేను ఎప్పుడు కూడా కోపంతో ఎవరిని గద్దించను. ప్రేమతో గద్దిస్తాను. బాగు చేయబడాలని, మంచి చేయబడాలని అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను నేను. కొందరు నాకు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు విశ్వాసుల యొక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు మనం అని అంటారు కొంతమంది. నా బాధ ఏంటంటే, నాకు ఒక వ్యక్తిని అప్పగించాడంటే, ఒక కుటుంబం నాకు అప్పగించాడంటే ఓన్లీ జస్ట్ మందిరంలో ఉండే పరిస్థితే కాదు, వారు బయట కూడా బాగుండాలి. బయట బాగుండటానికి ఒకవేళ వాళ్ళకి తెలివి లేకపోతే, ఎలా చేయాలో నడుచుకోకపోతే, వాళ్ళకి ఎలా బ్రతకాలో, ఎలా ముందుకెళ్ళాలో నేర్పాలి. అన్నీ నేర్పాలి. ఇటు భూ సంబంధంగా బ్రతకటం నేర్పాలి, ఆత్మ సంబంధంగా దేవుళ్ళు కట్టబట్టడం నేర్పాలి. 2 నేర్పటానికే ఒక సేవకుడిగా ఒక పెద్దగా పెడతాడు దేవుడు. కాబట్టి ఆ పెద్దరికాన్ని నేను పాటిస్తున్నప్పుడు కొన్నిసార్లు కొందరు కుటుంబాలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పే బాధలను బట్టి కొందరికి అది ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు అది మైనస్ కూడా అవుతుంది.
ఎందుకంటే ఈ సహోదరే తీసుకొచ్చి వాళ్ళ భర్త గురించి చెప్తుంది, ఏడ్చి 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 చెప్తుంది. ఎప్పుడన్నా కౌన్సిలింగ్లో వాళ్ళ భర్తను మనం అడిగామనుకోండి, అప్పుడు భార్యాభర్త ఇద్దరు ఒకటి అయిపోతారు, పాస్టర్ని వేరు చేసేస్తారు. సో అలాంటి జరిగిన ఒకటో రెండు సందర్భాలు, నేను అందరి దాంట్లో ఇన్వాల్వ్ కాని కానీ ఒకటో రెండు సందర్భాలు జరిగినవి కూడా ఉన్నాయి. ఎందుకనంటే అలా అవ్వటం వల్ల ఏమండి, అలా చెప్పటం వల్ల మంచి జరుగుతుందని వాళ్ళు గ్రహిస్తే మంచిది. కనుక ప్రేమతో చెప్పి గద్దించేటువంటి వారికి ఎప్పుడు కూడా మీరు దూరం కాకండి. అది ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండు నేను ఎప్పుడైనా సరిచేస్తున్నాడు అనుకో, బాధపడవద్దు. మంచిగా తీసుకోవాలి. మనం సరిచేసే ఎక్కువ తీసుకుంటేనే మనం పైకి వస్తాం. వీళ్ళేంది నన్ను సరిచేసేది, వీళ్ళేంది నాకు చెప్పేది అని అనుకోవద్దు. అన్నీ మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. 9వ విషయం, సిలువ ద్వారా నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే సిలువ దర్శనం. అంటే సిలువ ఒక దర్శనముగా అనేకులకు మారిపోయింది. సిలువ దర్శనముకు వచ్చేసరికి సిలువలో ఆయన ఏమని చెప్పాడు, ఏమని చేశాడు, ఆ సిలువలో ఆయన చేసిన పనులు అన్ని దర్శనాలు. ఎప్పుడో జరగబోతున్నది యెషయా గారు ఇక్కడ రాశాడండి. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా వస్తాడు, సమస్త మానవాళి కొరకు ఆయన నలగొట్టబడతాడు, అందరు అపరాధముల నిమిత్తం ఆయన నలగొట్టబడతాడని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. అదొక దర్శనం. సిలువ అనేది ఒక దర్శనం. సిలువ చూస్తున్న వారికి అనేక మర్మాలు తెలిసిపోతూ ఉంటాయి, జరగబోయే విషయాలు తెలిసిపోతూ ఉంటాయి, ఈయన ఏం కాబోతున్నాడో తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి సిలువ దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ సిలువ నీకు ఎప్పుడు ఒక ప్రదర్శనగా నీ ముందుకు వస్తుండాలి, దర్శించబడుతుండాలి. అదే గలతీ పత్రిక, దీనికి రెఫరెన్సు గలతీ పత్రిక 3వ అధ్యాయమా 4వ అధ్యాయమా, సిలువని కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతుండాలని ఒక మాట ఉంటుంది. రైట్, 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు నోట్ చేసుకోండి. సిలువను ఏమండి, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడాలి. అదే దర్శనం. కళ్ళ ఎదుట కనపడతా ఉండాలి సిలువ దర్శనం. ఉదయం లేగగానే ఫస్ట్ సిలువ దర్శనాన్ని చేయాలా దేవుడి బిడ్డలు. అమ్మా, ఫస్ట్ ఏ దర్శనం చేయాలా? తర్వాత పునరుద్ధాన దర్శనం చేయాలా? ఈ 2 దర్శనాలు ఎవరు చేసుకుని వెళ్తారో ఇదే మన దర్శనం. ఈ దర్శనాన్ని కనుక ఎవరు చేసుకుంటూ వెళ్తారో దేవుడు వారుకున్న దర్శనాన్ని ఈ 2 దర్శనాలు నెరవేర్చుకుంటూ తీసుకెళ్తుంటాయి. వాళ్ళు ఎంత పెద్ద దర్శనమైన కలిగి ఉండని కాక నెరవేర్చబడుతుంది. ఆమెన్. కాబట్టి జాగ్రత్తగా ఉదయం లేకగానే ఒకసారి మీరందరూ ఈ 40 రోజులే కాదు 365 రోజులు సిలువని కళ్ళ ఎదుట అని ఎలా దెబ్బలు తిన్నాడు, ఎలా ముళ్ళ కిరీటం ధరించాడు, ఎలా కొరడలతో కొట్టబడ్డాడు, ఇవన్నీ నీ జ్ఞాపకంలోకి రావాలి. ఈ దర్శనాన్ని పొంది నువ్వు వెళ్తే నీ జీవితం అంతా ధన్యకరంగా మారిపోతుంది. హల్లెలూయా. ఫైనల్కి వచ్చామా? 10వదేనా? యేసయ్య యొక్క ప్రార్థన జీవితం. సిలువ ప్రార్థన నేర్పొద్ది. సిలువలో ప్రార్థన చేశాడు యేసయ్య అండి. అమ్మా, మీకు తెలుసా? యేసయ్య 7 మాటల్లో మొదటి మాట ప్రార్థనతో స్టార్ట్ చేశాడు, చివరి మాట ప్రార్థనతోనే ముగించాడు. చివరి మాట ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదేంటిది? ప్రార్థన. ఇది చివరి మాట. 7వ మాట రెఫరెన్స్ రాసుకోండి దీనికి మీకు కావాలంటే. 7వ మాట ఎక్కడ ఉందో ఎత్తుక్కొని బైబిల్లో ఆ రెఫరెన్స్ రాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో సిలువలో పలికిన 7వ మాటే ప్రార్థన. అంటే సిలువలో మనకేమర్థమవుతుందంటే ప్రార్థన జీవితం. ఆయన సజీవుడిగా, అంటే సిలువకి ఎక్క ముందు కూడా రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా పరిచర్య చేసేవాడు. ప్రార్థన చేయకుండా పరిచర్యకు వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేయకుండా భోజనం చేసేవాడు కాదు. ఈరోజు ప్రార్థన చేయకుండానే మింగేస్తున్నారంట చాలామంది. బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయకుండా ఏం మింగుతున్నారు? అన్నిటికీ టైం దొరుకుతుంది. కళ్ళు మూసుకో, కొద్దిసేపు కూడా ప్రార్థన చేయము. అదేందో, అది ఏమీ పోదు కదా. ఇప్పుడు నీ పల్లెంలోకి వచ్చిన భోజనం ఎగిరిపోదు కదమ్మా. నీ పల్లెంలోకి వచ్చినటువంటి ఆ కాయగూరలో లేకపోతే ఆ
ఆ చికెను బతికి మళ్ళీ వెంటనే రెక్కలు వేసుకొని వెళ్ళిపోదు కదా. సచ్చి ఆల్రెడీ నీ ప్లేట్లో పడ్డది. అది ఎక్కడో పోతే చెప్పు, ఉంటుందా ఉండదా? అది ఆడుకోబోతున్నట్టు ఆత్రంగా స్తోత్రం అని చెప్పేసి, నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు తినేస్తే ఎట్లా? చిన్న ప్రార్థన. అందుకే నా జీవితంలో నేను చెప్తానండి, ఈ రోజుకి యేసయ్యని నమ్మిన తర్వాత నేను వామిటింగ్ అవ్వటం కానీ, నాకు డైజెషన్ కాకపోవడం, మిడ్ నైట్లు తింటుంటాను. చాలామంది నాతో వచ్చిన ప్రేయర్లకు వచ్చిన తెలుస్తుంది, మీటింగ్లకి నాకు ఎప్పుడు పెడతా తెలుసా? 2-2:30 పెడతారు భోజనం. ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2 గంటలకు కాదమ్మా, అర్ధరాత్రి 2 గంటలకి. అయినా హ్యాపీగా ప్రయాణం చేస్తా. మళ్ళీ నేను రాత్రి అంతా మేలుకొని ఉంటా. ఎవరున్నా కార్ డ్రైవింగ్లో ఎవరున్నా మేలుకొని ఉంటా, మళ్ళీ ట్రై చేసిన. దానికి కారణం ఏంటంటే నేను ప్రతి దానికి ప్రార్థన చేసుకుంటాను కనుక ఇంతవరకు నాకు వామిటింగ్ అవ్వటం కానీ మోషన్స్ అవ్వటం కానీ నా జీవితంలో ఇంతవరకు జరగల, దేవుని నమ్మిన తర్వాత. దానికి కారణం ఏంటంటే నేను ఈ భోజనం కోసం ప్రార్థన చేసుకోగానే నా కడుపులో ఉన్నటువంటి మిషన్ని దేవుడు స్పీడ్గా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. స్పీడ్ అవుతుంది మిషను. కనుక ప్రతి దానికి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. ముఖ్యంగా కడుపు లేకపోయేదానికి మరింతగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎట్టాడి తింటామో, ఏం కలుపుతారో, ఏం చేస్తారో తెలియదు కదండి. ఏ కల్తీ ఉంటాయో తెలియదు. కాబట్టి జాగ్రత్త ప్రార్థన చేసుకుంటాను. అందుకే ప్రార్థన జీవితం ఉండాలి. సిలువ ద్వారా నేను నేర్చుకున్న 10వ సత్యం, సిలువలో చచ్చిపోతూ కూడా అండి, ఇది ఎక్కడదండి? ప్రాణం పోతున్నా కూడా ప్రార్థన చేస్తాండి ఈయన. మనం కూడా చివర్లో ప్రాణం పోతూ ఉన్నప్పుడు, దేవా నన్ను చంపేస్తున్నావా, ప్రార్థన లేదు, కీర్తన లేదు, దేవుడు లేడు, గీవులు లేడు, సన్నిధి లేదు, గిన్నిది లేదు, పాస్టర్ లేడు, గేస్టర్ లేడు అనకుండా ప్రార్థన చేయడం ప్రారంభించాలా. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యేసయ్య ప్రాణం పోతుండగా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం ప్రాణం పోయేంత వరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇవన్నీ నేను నేర్చుకున్న సత్యాలు. మీకేమైనా అర్థమైనయా? దేని స్తోత్రం. మొదట చెప్పండి, సిలువలో సత్యం. మొదటి సత్యం, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. రెండోది, దేవునికి విధేయత చూపటం. మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది, ఏడోది, ఎనిమిదోది యేసయ్య ప్రేమ. తొమ్మిదోది దేవుని దర్శనం లేక సిలువ దర్శనం. 10వది యేసయ్య ప్రార్థన జీవితం. మీకు 10కి 10 మార్కులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ సత్యాలను ఎరిగి మనం జీవించుదుంగాక. హల్లెలూయా. ఈ 10 తరువాత జరిగేది ఏంటో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? 10 తర్వాత, ఈ 10 అయిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పండి గట్టిగా. యేసయ్య మరణపు ముళ్ళుని విరిచి సమాధిని చీల్చుకొని లేచాడు. అది జరుగుతుంది నీ జీవితంలో. ఈ 10 చేస్తే పునరుద్ధాన శక్తిని పొందుకొని జీవిస్తావు, పునరుద్ధాన బలంతో బతుకుతావు. ఈ 10 తర్వాత జరిగింది ఏంటిది? పునరుద్ధానం. నీ లైఫ్లో ఈ 10 నీ జీవితంలో చేసుకుంటావో ప్రతిరోజు పునరుద్ధానమే. యేసయ్య ఈస్టర్ ఒక్క రోజు కాదు లేచేది, నీ కోసం ప్రతి నిమిషం లేస్తుంటాడు నీ విరోధుల మీద. నీ కోసం ప్రతి నిమిషం లెగాలి యేసయ్య. హల్లెలూయా. అలా లెగాలి అంటే ఈ సిలువ నేర్పే 10 సత్యాలను ఎరిగిన వారమై మనం దీన్ని పట్టుకొని జీవిస్తే పునరుద్ధాన శక్తితో జీవించబడతాం. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీ కృప కలిగిన సన్నిధికి వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, బలమైన దేవుడవు. ఈరోజు సూటిగా తేటగా మాతో మాట్లాడినావు. సిలువలో నేను నేర్చుకున్న 10 సత్యాలు సంఘానికి బోధించడానికి కృప చూపినావు. ఇది ఇక్కడ ప్రజలే కాదు, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ వాక్య భాగాన్ని వింటారో ఈ 10 సత్యాల వాళ్ళలో పనిచేసి ఆ తదుపరి వచ్చే పునరుద్ధాన శక్తికి వాళ్ళని పాత్రులుగా చేసి ఆ శక్తి కలిగిన భక్తిని, శక్తితో కూడిన భక్తిని బిడ్డలు చేస్తూ ఇక్కడి నుంచి నాయన వాళ్ళ లైఫ్లో నూతనమైన కార్యాలు, నూతనమైన
శక్తి వారి జీవితంలో మీరు జరిగించి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.